this movie. Again, we're looking today at some heavier... Trump Warren. Good morning. How's that going for you, Steve? Well, it's a mess. Joining us. Scraping. Obviously, the news Good morning, hello USA. Begum the address say. Chedam ee journey yatan say. Hey Anaga, what's happening? Upma try chestanu. Ika binda say. Don't miss me kochina ee chance. Nee kala వదిలే నువ్వే చెయ్యి. నువ్వు వెళ్ళి బుజ్జిని లేపు. బుజ్జి 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 ఇడియట్ ఎన్నిసార్లు చెప్పాలా ఎవడెళ్తారు స్కూల్కి లాస్ట్ అని చెప్తాను బుజ్జి. Let's go. We show you how kings live. We bring that Telugu flavor. Bring it down, we are known for a vela. Namaskaram, homie. They call me your hustler. Chariot, no choice I say. Kalam, don't have for say. Daily, the badale irase. One by one, no biro day. DJ, people say. Neither, ikarada ajo shay. I got plans at home. Oh, okay. Yeah, bye. Hey, Suze. Ray, it's high time. You పెళ్లి చేసుకోవాలి. You need to get married. I need a friend. And you need a wife. We need a family. Okay. Yes! Oh, yes! రే అనగా ఇద్దరు కూతుర్లు ఫాదర్ వ్యవసాయం మదర్ లేదు. ఈమె ఎంఏ సైకాలజీ రేణుక. చెల్లి భానుమతి బీఎస్సీ అగ్రికల్చర్ సెకండ్ ఇయర్. ఇంట్రెస్టింగ్ ఏంటో తెలుసా, నో క్యాస్ట్ పెట్టారు. డేట్ ఆఫ్ బర్త్ 15 September. హే, September 15th. On my birthday! యా రే నువ్వు అర్జెంట్కి వెళ్ళి కలువురా, మిస్ కాకు. Yeah, let's go! 6 అని చెప్తుంది. సరే కానీ ఎగ్జామ్స్ అవని ఏం అవసరం లేదు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. Yes! We're coming, India! Yeah! ఏందే క్లాస్ నన్ను బిల్డప్ ఇచ్చినావు, మళ్ళీ వచ్చినావు. పెళ్లి చూపులాక్కకి నన్ను మెసేజ్ చేసిండు, చూడాలి కదే అమెరికా సంబంధం. అబ్బా, అమెరికాలో నాకు తోడుంటుందే. అంటే నువ్వు ఎటు చేసి ఇన్నే ఉంటావు కదా అని అందుకే. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, అందరు వెళ్ళిపోండి. ఎంతమంది కత్తి లాంటోళ్ళు ఎంటబడ్డారే, కౌంట్ కాలే. అమెరికా టోడే కావాలి కదా. మనం పెళ్లి చేసుకునేటోనికి మనకన్నా లెవెల్ ఉండాలి, పైసలు ఉండాలి, అదే కౌంట్. మా ఇంటాం బాబు, భాను 10 ఏళ్ళు ఉన్నప్పుడే ఆమె చనిపోయింది. అక్క ఇట్లరా, మా అక్క బాబు. నమస్తే. హాయ్. నమస్తే. ఆమె పిల్లల్ని పెంచింది. మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్నట్టు, అందుకే అన్ని పద్ధతులు ఇంట్లో నడుస్తుంటాయి. అక్క
తిన్నీకేం పంపరాదు. Just sit back. బాబు మేము కట్నాలకి వ్యతిరేకం. కట్నాలు లాంటివి మాకు ఇష్టం లేదండి. మీరు అవేం చెప్పక్కర్లేదు. ముందుగానే అన్నీ మాట్లాడుకుంటే మంచిది కదా. అగో రేణమ్మ. మా రేణుక ఎంఏ సైకాలజీ బాబు, గోల్డ్ మెడలిస్ట్. మీరేమైనా మాట్లాడుకుంటారా? లోపల పోయి మాట్లాడుకుంటారా? I'm Bougie. Even I want to take a look. తెలుగు రాదా? Yeah, కొంచెం వస్తుంది. ఇక్కడి కైకు గోళ్ళు దరిద్రం ఇంట్లో యొద్దు, నేను బయట పడేస్తా. పర్లేండి, పడేస్తాను. నేను పడేస్తా, ఏం కాదు. ఒకసారి ఇట్స్ ఓకే. What's your name? బాను. Man, this is funny shit. I can't believe this is a mad hair. కరెక్టరా, నిజంగా పెంటే. Penta? మా భాషల షిట్. Oh. సిగరెటా? కైకు అంటే మీ ప్రొఫైల్ పిక్ చూసినా అలవాటు ఉన్నట్టుందని అడుగుతున్నా. ఇక్కడ బాగోదండి. ఇట్లా గమ్మున కూర్చున్నాడు కంటే సిగరెట్ తాకుంటా మాట్లాడడం నయం కదా. దట్స్ రైట్. సారీ అండి, నాకు అమ్మాయిలంటే కొంచెం టెన్షన్. జస్ట్ నీడెడ్ సిగరెట్. మీకు ఇది ఓకేనా? ఈ అరేంజ్డ్ మ్యారేజ్, ఐ మీన్ మీ నాన్న కోసం లేక ఏదైనా ప్రెషర్తో ఒప్పుకుంటే నాకు చెప్పేయండి, నేను మీ ఫాదర్తో మాట్లాడతాను. ఐ జస్ట్ వాంట్ క్లియర్ దిస్. అట్లేం లేదు. అయినా నాకు ఇష్టం లేకపోతే మా నాన్నకు చెప్పగలుగుతా నేను. మీరు ఎంఏ కదా? మీ హాబీస్? మస్తు నిద్రపోతా. అంటే ఊరనగానే ముగ్గులు, పూజలు, వంటలు ఇవే ఉంటాయి అనుకుంటారని ముందే చెప్తున్నా. నేను అట్లా కాదు. గుడ్, వెరీ గుడ్ హాబీ. ఇంట్రెస్టింగ్. మా తమ్ముడు వచ్చి ఓకే చేస్తాడండి. అంటే వాడు కూడా చూస్తే సెకండ్ ఒపీనియన్. ఏదో పల్లెటూరు రైతు కుటుంబం అన్నారు, ఇంత పోషగా ఉంటుందా? ఇంత మంచిగా ఉంటాడా? సవాల్ లేదు. కానీ చెల్లెలు వస్తుంది అన్నట్టుగా, ఈమెనేమో అన్న యావరేజే కదా. ఏమన్నా కానీ ఒక్కసారి ట్రై చేస్తా. పెండ్లి కొట్టు యా, దట్స్ మీ. సారీ అండి, గుర్తుపట్టలేదు. అంటే తెలుగు చదివి చాలా రోజులు అయింది. ప్లస్ యూ హోల్డింగ్ అప్ సైడ్ డౌన్, కైండ్ క్రేజీ. నా పేరు వరుణ్. సారీ అండి, ఇక్కడ కార్లు అలవాటు లేదు. అమెరికాలో కార్లు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఇండియా సారు, నేను డ్రైవ్ చేయనా? వరుణ్ అండి. మీరు? పెళ్లి కూతురు చెల్లి. ఎందుకండి ఇలా భయపడి చంపుతున్నారు?
మీకు నా మీద కోపం ఉందా? డూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్? మ్యాన్ డామ్ రూట్స్ నెవర్ చేంజ్. హలో, ఈ రోడ్లు మాయి, మేమేసుకున్నాం. మాకెట్లొస్తే అట్లేసుకున్నాం. నీకేమైనా సంబంధం ఉందా కదా? గప్చుప్ కూసో. ప్రతోడు దేశం గురించి కమెంట్లు కొట్టేది. మీరేనా? మీ అక్కగారు కూడా ఇంతేనా? ఇగో మా అక్క గురించి ఏమన్నొద్దు, అది బంగారం. ఎందుకు నవ్వుతున్నావు రాబాయ్? పెళ్లి చూపులంటే మజాగా ఉందా మీకు? ఎంత టెన్షన్ పనో తెలుసా? ఎవడొస్తాడో, ఏం చేయమంటాడో, పూలు, పట్టు చీరలు, స్వీట్లు, ఫేషియల్లు. వచ్చే ముందు నిద్ర ఉండదు, పోయినాక ఏమంటాడో నిద్ర పట్టదు. అయినా ఇంత ఎన్ని పెళ్లి చూపులైనాయండి మీరు ఇంత బాగా చెప్తున్నారు? చూసుకున్నాడు ఎస్సా నో అని చెప్పి ఓడు. మా తమ్ముడు కూడా చూడాలంటాడు. అప్పుడు హీరో సార్ దిగుతాడు. ఏమైనా దమ్మాకుందా మనిషికి? నన్ను ఏమన్నానండి, మా అన్నని ఏమనకండి. హీస్ బంగారం. అయినా ఏదో టెన్షన్లో సెకండ్ ఒపీనియన్ చెప్పమంటే అస్సలు నిన్ను పీకప్ వేసుకి సంపేయాలి రాబాయ్. ఇటువంటి సెకండ్ ఒపీనియన్ గాలని నా కారెక్కించుకొనుడే కర్మ కర్మ కర్మ. మీతో రావడం నాకు ఏం సరదాగా లేదండి. నేను దిగిపోతాను. స్టాప్ ద కార్. అయినా అసలు మా అన్నయ్య మీ ఇంట్లో ఎందుకున్నాడు? ఏదైనా హోటల్లో ఉంటే బాగుండేది. ఏదో మొహమాటానికి అడిగితే ఉండిపోయిండు. మేమేం బతిలాడలేదు. నేను దిగిపోతాను ప్లీజ్. కార్ ఆపండి. మా నాన్న సంపేస్తాడు. కైకో వై? వామ్మో, పెళ్ళోళ్ళని ఇన్సల్ట్ చేయడమే. దిగొచ్చిండ్రు కదా. నేను హోటల్లో మిమ్మల్ని ఫాలో అవుతాను. మీ నాన్నకేం చెప్పండి. ప్లీజ్ స్టాప్ ద కార్. సీరియస్లీ స్టాప్ ద కార్. ఓకే? ఈ సాకు చెప్పి నచ్చలేదని చెప్తారా? పెళ్లి చూపులంటే మాకు మజా కాదండి. హే, నేను రావడం కూడా ఒప్పుకుందంటే మీ అక్కకు మా అన్న అంత బాగా నచ్చాడేమో. అట్లీస్ట్ రెస్పెక్ట్ దట్. నో? హే, యు నో వాట్? మీరు ఫస్ట్ అరిచి ఆలోచిస్తున్నారు. బట్ ఆలోచించారండి. ఓకే? పైసలు లేవు. కైకో జ్ఞానం ఇస్తున్నావు కదా, పుక్కట్ల నేనేం తీసుకోను. అసలు నేను ఇలా రావడం, మిమ్మల్ని ఓకే చేయడం ఇదంతా బుల్షీట్ అండి. అసలు మీరే వాడిని ఓకే చేయాలి. వాడు ఎప్పుడు చూసినా పని అని తెగ తిరుగుతూ ఉంటాడు. మనుషుల్లోనే ఉండడు. వర్కహాలిక్. మీరు వాడిని బాగా చూసుకొని చాలు. మిమ్మల్ని మేము చూసుకుంటాం. ఇద్దరం అన్ని పనులు చేస్తాం. రైట్ బుజ్జి? యా. మీకు ఇష్టమంటే ఉద్యోగం చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. బాగుంటుంది అక్కడ. వాడికైతే నువ్వు చాలా బాగా నచ్చావు. చాలా చెప్పాడు నీ గురించి. మీరిద్దరు బాగుంటారు వదినా. వదినా అని పిలిచేనా? నీ గురించి ఏం చెప్తలేవు? ఏ నేనేం లేదు. ఐఎమ్ జస్ట్ అన్ యావరేజ్ గాయ్. వాడే స్పెషల్. వాడి వల్ల ఇలా ఉన్నాం. వాడే మా హీరో. మొత్తం అయితే సమజ్గాలే గాని మస్తు మంచోళ్ళు ఎక్కున్నారమ్మా. అక్కడనే తేడా కొడుతుంది. ఇంతగానో మంచోళ్ళ నమ్మలేం. చెక్ చేయాలి. తీసుకో, మంచిగా ఉంటుంది. జర ఆమ్లెట్ వేసుకో బాబు. యా థ్యాంక్స్. ఎవరి తను? పెళ్లి కొడుకు తమ్ముడు. బుజ్జి ఈట్. ఏమున్నడే కరెంట్ షాక్ కొడుతుంది. దారిలో వదిలేసి రకం బాయిలర్ కోడి, అది అమెరికాలో. మనకు సెట్ కాడలే. చూడ్నికేముంది? వైజాగ్లో మా మామయ్య వాళ్ళు ఉంటారండి. మీతో అన్ని విషయాలు వాళ్ళు మాట్లాడతారు. ఆహా, అదేం లేదండి. రేణు నాకు బాగా నచ్చింది. రేణువా? కానీ ఒక వారంలో యూఎస్ వెళ్ళిపోవాలి. ఈ లోపల పెళ్ళి. అబ్బా, అప్పుడే మాకు నచ్చద్దా? తనకు నచ్చితేనే. వారంలో అయితే నాకు కుదరదు. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. వారంలోనా? అంత జల్దిగానా? విజిటర్ వీసా మీరు తీసుకెళ్తామండి. మళ్ళీ నాకు ఎప్పుడు కుదురుతుందో తెలీదు. నా వైపు నుంచి అది ఒకటే రిక్వెస్ట్. ఉసిరికాయ పచ్చడి ఉందా అండి?
పిల్లగానికి అసలు టైమింగే తెలియదు. లక్ష్మత దగ్గర పోయి ఉసిరికాయ తొక్కు తీసుకురాపు. జల్దీ తీసుకురాపు. ఉరుకు ఉరుకు జల్దీ పో. ఇక్కడికి ఏమైనా మెంటలా ఈ వానల్లో? అక్క ఏరిల్లు నేను కష్టపడి వానలా ఇల్లు తిరిగి తెస్తే లేచిపోతారా? చెప్తా. వదిలేయే, పాపం తెలియదు అతనికి. అబ్బా అప్పుడే సపోర్టా? బుద్ధుండాలే. ఇప్పుడే అడిగిస్తా. బాను 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 ఉండే, నాన్న మాట్లాడుతా అంటుండు. ఉండవే, నాకు టెన్షన్గా ఉంది. అదే అబ్బాయి గురించి. ఏం చెప్తావే? నాన్నకి నచ్చిండు, పెళ్లి లేట్ అవుతుంది, ఎప్పటికైనా చేసుకునేటిదే. ఇటువంటి బక్వా స్టోరీలు చెప్పుకే ప్లీజ్. కరెక్ట్గా నచ్చిదే చెప్పు. ఇంకా నాన్నకి రోజు మందులు నువ్వే ఇయ్యాలి, గుర్తుపెట్టుకో. నేను నరక చెప్తా. బాను ఆగవే. నచ్చిందంట, అక్కకి నచ్చిందంట. ఏందే నీ లొల్లి? జర ఆగవే. లొల్లి మళ్ళా అక్క పెళ్లి లొల్లి చేయమా? తల్లి నువ్వు గిట్లరా. నాన్నకి నచ్చిండు, పెండ్లికి లేట్ అవుతున్నది, ఎప్పుడైనా చేసుకునేదే కదా. ఇసువంటివన్నీ మనసులో పెట్టుకొని ఒప్పుకోకలేనమ్మా. బాగా ఆలోచన చెయ్యి, నీకు నచ్చితేనే తల్లి. నానా నేను ఇట్లే చెప్పినా, ఇద్దే అడిగినా. నేను నువ్వు ఒక్కటే తీరు అడిగినా కదే. చెప్పు బిడా. అప్పుడు అక్కేమన్నదిరా? సరే అన్నది, ఇష్టం అన్నది. ఇంకా చాలే. నా బంగారు తల్లి, అంతా దీని అదృష్టం. తల్లి చాలా సంతోషమే, పిల్లగాడు చాలా మంచోడే. అవునే, నువ్వు వెళ్ళిపోతే నాకు మందులు ఎవరిస్తారే? నేనున్నాను కదా, లేనా? ఇంకెళ్ళిపోవే, వెళ్ళిపో. ఇక నేను నాన్న అంతే. నువ్వు కూడాలే. ఇంకా చాలే. బెంగగుంది నాన్న, వారంలోనే వెళ్ళిపోవాలనా? అమ్మాయిలు ఎందుకు పోవాలన్నా అన్ని వదులుకొని? ఈ రూల్ ఎవడు పెట్టిండో గానీ చాలా మోసం నాన్న, చాలా పెద్ద మోసం, దోకా. నీ అసింటోళ్ళే ఉరుక్కుంటా పోతారే అన్ని వదిలి. ఏం కాదు, నేనేడికి పోను. పెళ్లిగానే ఏమని గానీ నేనైతే పోను. అస్సలు నా రూమ్ ఇడితే పండుకునేదే లేదు. ఇగో ఇప్పుడే చెప్తున్నా నాన్న, నేను నీ కొడుకు లెక్క అంతే. Damn. Hi. హే, ఊరు చూపిస్తానో అంతేనా? ఇంకేం లేదా? అది నీ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. గెస్ట్లం కదా. వీడికి అసలు టైమింగే తెలియదు. చెప్తా. మంచిగా యాడ్ చేసినావు. మా ఊరు మల్లన్న గుడి మస్తుంటది, చూస్తావా? ఓకే, మల్లన్న గుడి కూల్. కానీ పొద్దుగాలే లేవాలి 3 గంటలకి. కైకో అది ఆచారం అన్నట్టు. మీ అమెరికాలో తాగుతుందా? యా, నో ప్రాబ్లం. సన్నీల్ స్నానం, ఓకే. తల స్నానం, ఓకే. పంచ కట్టుకోవాలి. అది మన తిరుపతి లెక్క. పంచా నేను ఇస్తా. ఓకే. ఇంకా రెస్ట్ తీసుకో. 3 గంటలకి లేవాలి కదా, చక్కగా పండుకో. బల్లులు బల్లులా? అదేం లేదు, జెట్లాగ్ కదా, సో నాకు నిద్ర పట్టట్లేదు. బాబు, ఎడికైనా పోతున్నావా? తయారైనా? హలో రా.
Whoa, what are you wearing? You look like a clown. Whoa. బాను పైన ఓయ్ చేస్తున్నావేంది? 3ంటికి లేవాలన్నావు, చన్నీళ్ళ స్నానం అన్నావు. అయ్యో మర్చిపోయినా, లెవ్వలే. మళ్ళీ ఎప్పుడు చూద్దాంలే. ఓయ్ ఓయ్ అగు, అసలు మల్లని గుడికి పని చేయండి. అలాంటి పద్ధతి ఏం లేదని కదా. ఏ ఎంత ముద్దుగున్నావు పంచలా, మంచి కాలి కూడా తగులుతుంది. పాయింట్ అది కాదు. ఇంత మోసమా? తగ కాన్స్పిరసీ. అసలుకే బల్లులో నిద్రలేదు. మరి ఉసిరికాయ పచ్చడి తొక్క అన్నావు కదా. మ్యాన్ ఇష్టపడి తెస్తే ఎవరు తింటాడు ఇప్పుడు? అది మైండ్లో పెట్టుకున్నావా? అత్తమ్మకి చెప్పనా? చెప్తావా? అత్తకి చెప్తావా? చెప్తే సపోజ్. ఓ షిట్, పొద్దున్న లేసి ఫోటోలు తీసావా? షిట్ ఏందయ్యా, నీ అయ్యా అనుకో, మస్తు ఫీల్ ఉంటది. ట్రై చేయి. యు క్రేజీ. ఏ మస్తున్నావు. ఇంకా ఉన్నాయి ఏ సర్టిఫికెట్ వి, చూస్తావా? ఎక్కడ? ఏ ఏ ఏ బను. బా, ఇండియాలో అమ్మాయిలు ఇలా అయిపోయారా? అమ్మాయిలు కాదు, భానుమతి. ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. నువ్వు నీ అగ్రికల్చర్ భాష. మీ అన్నయ్య మంచోడేనా? కైకో మా అక్క అయితే చాలా మంచిది. నా లెక్క కాదు, కోపం లేదు, మాట అన్నదు, చాలా మంచిది. మీ అన్నయ్య సంటోడు. మీ అక్క బంగారం అన్న విషయం మాకెప్పుడు అర్థమైపోయింది. మా అన్న గురించి ఇంకా అర్థం కాలేదా? అర్థమైంది, కానీ భయం ఉంటది కదా. భయమా కైకో? అందరిని వదులుకుని మీతోనొస్తుంది కదా. ఏం భయం లేదు. ప్రామిస్? ప్రామిస్. హే, మరి మల్లన్న గుడికి ఎప్పుడు తీసుకెళ్తున్నావు? గట్టిగా అనుకో, అవుతుందిలే. ధనం పెట్టుకో. మా బావగారి తమ్ముడు. ఇట్స్ బ్యూటిఫుల్. మా ఊరు. ఇదంతా మొత్తం 10 ఎకరాల బిట్ సార్. ఈ కింద పైన కూడా సార్. అది మొత్తం అంతా. నమస్తే సారు. నమస్తే. ఇదే సార్. ఓకే, నువ్వెవరు? ఓనర్వా? కాదు సారు, కౌలు చేసుకుంటున్నా. 20 ఏండ్ల సంధి. తీసుకోండి సారు. ఇది ఉంది కదా, ఇదే ఆ బిట్టు. భలేగునే. బంగారం పండుతుంది సారు. నువ్వేం చేస్తావు? అమ్మేసుకుంటున్నాడు కదా. గది అడుగుదామని వచ్చిన సారు.
మీరు ఏదైనా బిల్డింగ్లు గది కడుతుంటారు కదా, గాడేమైనా పని దొరుకుతుందేమో చూసిపోదామని వచ్చినాం. కూల్ పని చేస్తావా? చేయక తప్పదు కదా సారు. ఊపోనైనా ఓయ్ కొనేసిండ్రా భూములు? చూస్తున్నాం. తాత కౌలు చేస్తున్న పొలమే కదా. మీకేంది బాబు కొనేస్తారు. ఇక్కడి పొలాలు నాశనం పట్టించదా కోరుకోరు. చాలా బాగున్నావు. బ్యూటిఫుల్. కూల్. చెమట పట్టే అమ్మాయి నువ్వేడే చూసుంటావులే. ఏసీలు, తల మీద హెడ్ ఫోన్లు, చేతుల సెల్ ఫోన్లు ఇలానేగా చూసుంటావు. మీ అయ్యా పిచ్చి వేసిందా? మెంటల్. సారీ అంటే చూడాలనిపించింది. సో మెంటల్. నువ్వు నన్ను బావి దగ్గర చూడలే, నేను చూడొద్దా? అయ్యే దానికి ఇన్ని స్కీమ్లు ఎందుకు బాబు? అడిగితే పోలే. గట్టిగా అనుకో అయితేలే. అరే అప్పుడే చేంజా? చదవకపోతే డుక్కినే. హే డాన్స్ చాలా బాగా చేసావు. ఆసమ్. ఏమైంది ఈ ల్యాండ్? పొలం కొని తాత కౌలుకి ఇచ్చేసాం. తాత హ్యాపీ, పొలం హ్యాపీ, మేం హ్యాపీ. ఇంకా రియల్ ఎస్టేట్ వాళ్ళు మీ జోలికి రారు. మంచి పని చేసినావు. ఎక్స్పెక్ట్ చేయలే. ఫిదా. హే నేనేమైనా హెల్ప్ చేయనా? రేపు ఎగ్జామ్కి చాప్టర్ చదివి అదన్నా. అట్లరా మళ్ళీ అను. అట్లరా. చాలా బాగున్నావు. ఆల్రైట్, గివ్ మీ కపుల్ మినిట్స్. ఐ చేంజ్ అండ్ కమ్. వంట కూడా నువ్వేనా? వంట బుజ్జికైతే మొత్తం మేమే. స్నానం, ఫీడింగ్, డైపర్ చేంజింగ్ మొత్తం. ఆ విషయంలో ఇంకేం ప్రాబ్లం ఉండదు. లేటుగా పుట్టిందా బుజ్జి? యాక్చువల్లీ వాడిని అమ్మ అడాప్ట్ చేసుకుంది. ముందు పాప అనుకున్నాం కానీ కుదరలేదు. వాడు 2 years ఉన్నప్పుడే అమ్మ చనిపోయింది. వాడే తన ప్రాణం. బుజ్జికి తెలుసా? తెలుసు. యాక్చువల్లీ వాడు గొప్పగా చెప్పుకుంటాడు. మేమిద్దరం మామూలుగా పుట్టేసాం, వాడిని మాత్రం అమ్మ ఇష్టపడి తెచ్చుకుందని వాడి ఫీలింగ్. మీ మీద నాకు చాలా డౌట్ ఉంది కానీ క్లియర్ అయిపోయింది. అది హ్యాపీగా ఉంటుంది. నాకు బాగా అర్థమవుతుంది. అరే నేను ఏం చెప్పినా ఏం చేసినా ఎప్పుడు మీ అక్కకి ఎట్లా హెల్ప్ అవుతుంది నేలే. అంతేనా? ఊకిన అక్కనా? సరే కానీ మీ అక్క విషయం పక్కన పెట్టు. యూనో నా గురించి మేమనుకుంటున్నావు? వాట్ డు యు థింక్? కాయక. అరే చెప్పరా అదే. అమ్మో ఎగ్జామ్ చెట్ ఎక్కుతుంది. జర చదువుకుందామా? ఓకే లెట్స్ గో. So the earthworm helps the farmers by preventing soil erosion and they help to loosen the soil. నాన్న మందులు ఇవ్వాలి. నేను పోతున్నా. హే రేపు కాలేజ్ 9కి వెళ్తాం కదా. నానా నానా లేస్తావా? ఏందిరా? మందులు. సారీ నానా, మర్చిపోయినా. నా తప్పే. ఏందిరా చిన్నపిల్ల లెక్క? పొద్దుగాల ఎగ్జామ్ కూడా ఉన్నది. పోయి పండుకోపో. సారీ నానా, జాసే లేదు అసలుకే. నానా నేను నీ బంగారం కదా? నా తల్లి మేలిం బంగారం, నా ప్రాణంరా నువ్వు. నేనెప్పుడు నీతోనే ఉంటా. ఏడికి వెళ్ళను. మన పొలం, మల్లన్న గుడి, ఊరు.
యూ నేనేడికెళ్ళను. రూమ్లోకి వచ్చిండా? అయ్యా, నీ రూమ్లో కోవలు రానియో కదనే. అంటే నచ్చిందా? ఏదో వీక్ మూమెంటే, మరీ డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా ఆడు. ఒక్క సాకు దొరకని, ఒక్క రీజన్ దమాకులకెళ్ళి దీష్ పడేస్తా. సెట్టగాడే మనకి. అమ్మో, ఎవరో అతర్యాన్ని వదులుకొని నువ్వు నన్ను వదలకే. ఎగ్జామ్కి ఇద్దరం కలిసి వెళ్తున్నామని చెప్తా. అంటే నిన్న నేనే రమ్మన్నా కాలేజ్కి. ఓ సినీ వీక్ మూమెంటా? వద్దే, డేంజర్. పోదాంపా. వచ్చిండే చూడు, గుండె దడదలాడుతుంది. చూడు ఇంకా చూడు, నీకోసం వచ్చాడు. బాగో చూడు. వెళ్ళిపోతామే, ఎగ్జామ్ కూడా టైం అవుతుంది. సరే, డ్రెస్ చేంజ్ చేసుకుందాం. ఇప్పుడా? ఇట్లా పోతామే. నీ డ్రెస్ ఎట్లుందో చూసుకున్నావా? ఇట్లా పోయినామంటే కాలేజ్లో ఏడ్పించి చంపుతారు. అసలే ఆ నరేష్ గాని కళ్ళని నిమింది. టైం లేదే, వాడు చేస్తాడు. బా బాను బాను హాయ్. హాయ్. నువ్వేందిడా? మాటిచ్చి రాలేదంటే మళ్ళీ వదిలేసానంటావు. బాయ్. జస్ట్ కిడింగ్, బోర్ కొట్టి వచ్చాను. నువ్వు అడిగిందే వచ్చింది. అవునా? నైస్. పర్వాలే. ఎగ్జామ్ ఎట్లా రాసినావు? మంచిగా రాసిన. ఏంటిది? వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. వెళ్ళిపోద్దామా? కొత్త వాడిని మా కాలేజ్ చూపిస్తా. క్యాంటీన్లో బిర్యానీ మస్తు ఉంటది. ఏ బాను, ఎగ్జామ్ ఎట్లా రాసినావు? ఎస్. బేకార్ కుక్కలు రోజు ఇట్లే ఎంట పడతాయి. క్యాంటీన్ పోదాంపా, ఆడ జనాలు ఉంటారు. ఏ బాను, ఎగ్జామ్ ఎట్లా రాసినావు? బాగా రాసినావు. బాగా రాసినావా? కుక్కలు కొట్టాలి. నువ్వు తిను. గట్టిగా అనుకో, అయిపోద్దేమో. రెస్ట్ రూమ్స్ ఎక్కడ? అట్లా చక్కగా పోయి అచ్చుమలాలి. ఓకే, ఐల్ జస్ట్ బి బ్యాక్. మీ వాడు కరెంట్ అంట, అందరూ అదే అనుకుంటున్నారు. నోర్మల్, ఆడు పిరికోడే. కారం తక్కువ, దమ్ లేదేం లేదు. నరేష్ గాడు ఫుల్ కమెంట్లు కొడుతుంటే పోదాం బాను అంటుండు. ఇంకా దమా క్లియర్ చేసుకోవచ్చు. అంటే గొడవ పెట్టుకోకపోతే అంతేనా? ఎక్కడ తగ్గాలో తెలిసేమోనే వాడికి. డైలాగ్లా మా ఇంట్లోకి వెళ్ళి ఎట్లా తీయాలని సస్తున్నా. డాంబర్ లెక్క అతుకుపోయిండు. ఈ సాగు చాలు నాకు. షిఫ్ట్ డిలీట్, కేల్కతం, దుకాన్ బంద్. అంతేనా? ఎగ్జామ్ ఎలా రాసి అడగడానికి చేయాలరా? ఆగు, ముందు పేపర్స్ తీ. నీకెలా చెప్పేది? పెయిన్ సార్, ప్లీజ్ సార్, వదిలేండి సార్. పెయినా? దీనికి ఆన్సర్ చెప్పు, వదిలేస్తాను. Why are earthworms and farmers good friends? They help prevention of soil erosion. భూమిని గుల్లగుల్లగా చేసి పంటను బాగా పండిస్తుంది సార్. బానే చెప్పు. అంటే వీలేనా నేను పడి చేసేది? పో చదువుకో. ఇన్ని పుట్టుపచ్చులు ఏంట్రా? అందుకే అంత ఇంట్రెస్ట్? తొందరపడ్డాడు, పొందలపడ్డాడు. బాహుబలే. ఓయ్, మస్తు కొట్టినావు. బుక్కలు ఉంటాయా? ఏం కాదు, సేఫేలే. ఏం తింటావయ్యా నువ్వు? ఏముంది, పొద్దున ఓట్ మీల్, తర్వాత వెజిటబుల్స్, లాట్స్ ఆఫ్ చికెన్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఆర్ ఫిష్. దేవుడా, ఒక్క రీజన్. నువ్వు నన్ను వదలకే. మన ఇద్దరం వచ్చినాం కదా, మనమే పోదాం. నాతో అయితలేదే. ఎక్కువ సూచాయించకు, నేను ట్రైన్కి వెళ్ళిపోతా. ఇసుంటి టైం మళ్ళా రాదు. ఈ క్షణం హ్యాపీగా ఎంజాయ్ చెయ్యే. ఎట్లుందో తెలుసా నీ ఫీజు? పెళ్ళికిపోతుందే.
ఎవర్రా? Who, she? She's my mama's daughter. Her name is Sailu. She's from Hyderabad. She's going to come to US. Okay, bye. అటు చూడకే. చూడుకో. Ta-da! This is for you. అమ్మ నాకు వదినా ఈరోజు కోసం వెయిటింగ్. అన్ని వదిన కోసమేనా? నీ పెళ్లికేం దాసుకోవా? వదినా idea how to tie this. Thanks, Andy. ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् माङ्गल्यं तन्तुनानेन मम जीवनहेतुना कण्ठे बध्नामि शुभगे त्वं जीव शरदां शतम् ఆగొద్దురా చెప్తాను. భోజనాలు అడిగి ఇంకో చేసుకురాములమ్మా. అబ్బా బజ్జీ బజ్జీ వద్దు తిను బాబా, మీరు పెట్టండి. వద్దు బాను నాకు వద్దు. తిను బాబా, నేను చెప్తున్నా కదా తిను. ఏంటి పోసు కొడుతున్నావు? నా కోసం తినొచ్చు కదా. ఇది కూడా కావాలి నా అక్క. భాను భాను, ఫస్ట్ టైం మనం వేరు వేరు పెట్లు సర్దుతున్నామే. మంచిగా అనిపిస్తలే, అస్సలు మంచిగా అనిపిస్తలే. ఎందుకు వెళ్ళాలక్క? అన్నీ వదులుకొని మనమే ఎందుకు పోవాలి? ఒక్కసారి బావని అడగరా? అదే మంచోడు కదా, ఒక్కసారి అడుగు. ఇక్కడే ఉండిపోతాడేమో. అట్లాంటి అన్ని కలలనే అయితాయే, నిజంగా కావు. నువ్వు అడిగి చూడరాదే. ఎప్పుడన్నా రాజకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి రాజకుమార్ని తీసుకుపోతాడు గాని అదే కోటలు ఉండిపోడే. పో, అడగమంటే ఏదో కథలు చెప్తావు. నీకు కష్టంగా లేదా అక్క? బెంగగా లేదా? ఎట్లా తట్టుకుంటావే? నమ్మకం, అతని మీద నమ్మకం. అదంతేనే, తట్టుకుంటాం, అన్నీ తట్టుకుంటాం. అదే కదా ఈడనే ఉండమని. సరే, నీకు టైం వచ్చినప్పుడు నువ్వు అడుగు.
భద్రం తల్లి. ఓకే దెన్. ఓకే ఎస్. మా మాయ వాళ్ళ ఇంట్లోనే సత్యనారాయణ వ్రతం చేద్దామని ముందు నుంచి అనుకున్నాం. బావా నేను ట్రైన్లో పోతా, మీరిద్దరు. అరే సరే వెళ్ళు. ఎందుకు? వెళ్తానంటుందిగా, వెళ్ళి. బాయ్ బాయ్. బాయ్. హే భాను, నువ్వేందేడా? బావ అక్కతో ఉండాలంట, నన్ను ట్రైన్లో పోమన్నాడు. అది కాదు బిడ్డ, వాళ్ళిద్దరు మంచిగానే ఉన్నారు కదా. జర్నీళ్ళు దాగి అక్క అట్లెట్లనే పాత చింతకాయ తొక్కులేక ఉండకత్తమ్మా, అల్లకేవో ఉంటాయి కదా. ఇప్పుడే వస్తా. బుజ్జి, Good night. వరుణ్ ఏడరా? He's with Sailu akka. శైలు, లెట్ మీ థింక్. వెయిట్, ఆలోచించని. కంగారు పడుకో, నేను చెప్తాగా. ఒక అరటిపండు తినే. ఏందే? బుజ్జి ఏం తినలే, ఆడు తింటాడేమో. ఏముంటుంది శైలు ఇండియాలో డాక్టర్స్కి? నువ్వు ఫస్ట్ వచ్చి వీసా పేపర్స్, యూనివర్సిటీ సీట్స్ అన్నీ నేను చూసుకుంటాను. ఏముంది ఇక్కడ? బల్లులు బర్రెలు, చెత్త రోడ్లు. వెకేషన్కి అయితే ఓకే, పొలాలు ట్రాక్టర్లు టైంపాస్ బాగానే ఉంటాయి. ఇక్కడుంటే కెరీర్ ఫినిష్. ఇంట్లో వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ట్రస్ట్ మీ. ముందు నువ్వు వచ్చే, పెళ్లి సంగతి తర్వాత ప్లాన్ చేద్దాం, ఓకేనా? సరే బావా, ఐ ట్రస్ట్ యూ. ప్రేమ పుట్టకుండానే చచ్చిపోయింది. ఇంకా సాకులెత్తికే అవసరం లేదు నాకు. నమస్తే. వద్దు, వెళ్ళి తీసుకొచ్చే. హే బాను, అక్క పిలుస్తుండు. అంతా ఓకే కదా? మీరు మా గెస్ట్లు కదా ఇప్పుడు. యూనో, డూ యూ వాంట్ సమ్ కాఫీ, టీ ఆర్ ఎనీథింగ్? హే సాంబార్ సరేనా? సాంబార్ వేనా? తింటావా? తిను. బాను బజ్జీ వద్దు. వేసుకో బాను, బాగుంటుంది. వద్దు. పులిహోర రా, నువ్వు ఇలా రైస్ అంటావు కదా, టేస్ట్ చేయి. ఏమైంది? రే, నాకు బజ్జీ వేయి. చాలరా. పోయి వస్తానా? బావా ఏ, ఇప్పుడు ఎందుకు ఇది? బుజ్జి
థ్యాంక్స్. వదినా నువ్వు ఊరి మిస్ అవుతున్నావా? మరి బానుని? చానా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటది కదా. పటాకాయ్ చేస్తే బాగుంటుంది కదా. మస్తు ఉంటది, కానీ ఎట్లా కాదు కదా. వదినా యాక్చువల్లీ బానుకి నేను ప్రపోజ్ చేశాను. ఏంది? బానుకి ప్రపోజ్ చేసినవా? అంటే ఐ లవ్ యూ చెప్పినవా? అవును వదినా. ఎంత మంచి మాట చెప్పినావు వరుణ్. నువ్వు అసలు బాను పెళ్ళైపోతుంది ఇక్కడికి వచ్చేసి అసలు నువ్వు ముందే చెప్పవా వరుణ్? అరే సిగ్గు పడుతున్నావా? నాకు మీ ఇద్దరి మీద ముందే డౌట్ ఉండే, కానీ ఇంత సీరియస్ అనుకోలేదు నేను. అసలు మీ ఇద్దరు జోడి మస్తు ఉంటది. నేను దానికి ఫోన్ చేస్తా. వదినా ఫోన్ తన రిప్లై కోసం వెయిట్ చేస్తాను. భానువా? ఏమైంది చెప్పవేంది? ఏమైంది? ఏం పంపించింది? ఏమైంది వరుణ్? ఫస్ట్లో వదినా ఫస్ట్ మెసేజ్ నాకు ఇప్పుడు ఎవరైనా నచ్చలేదు వదినా. నో ఉంది కదా క్లియర్గా. నువ్వు నేను చెప్తా దానికి, నేను చెప్తా దాంతో నేను మాట్లాడతా. ఏందే ఇది? బుద్ధుందా నీకు? ఏమనుకుంటున్నావు నువ్వు? అట్లా హర్ట్ చేయొచ్చా? కొంచెం ఆలోచించవే. మస్తు మంచోడు వరుణ్. ప్రపోజ్ చేసిండు, రిప్లై ఇచ్చిన, ఏముంది అందులో? నాట్ ఇంట్రెస్టెడ్ ఏంది? చెప్పు పంపించడేంది అసలు? నాట్ ఇంట్రెస్టెడ్ అంటే నాట్ ఇంట్రెస్టెడ్. ఇంకెంత క్లారిటీ కావాలి? అతన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరే, బంగారమే. అమ్మాయిలైతే పడి చచ్చిపోతారు, నేను చూసినా. మంచిది, నువ్వు అట్లే చూస్తా కూసో. నీకు మరిది కదా, నాకేం అవసరం లే. నేనేం టైం పాస్ దాని కాదు. టైం పాస్ ఏందే విచిత్రంగా మాట్లాడుతున్నావు? మా అమ్మవి కాదు, ఒక్కసారి ఆలోచించవే. బయట అబ్బాయిలు గలీజ్గున్నారే, నీ అదృష్టమే. అంత అదృష్టం నాకేం అవసరం లేదు, నాకిష్టం లేదంతే. హలో హలో వదినా ఏమంది? అది పిచ్చిది వరుణ్, నువ్వేం వరీ కాకు. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఫస్ట్ లవ్. మామా కంగ్రాచులేషన్స్ రా. హలో కంగ్రాచులేషన్స్ బ్రో. చెప్పేంటి? ప్రపోజల్ని కాల్తో తన్ని. నీకు నో చెప్పిందా? రేయ్ ఎంతమంది అమ్మాయిలు వెనకాల పడ్డారా. పోన్లే వదిలే. వదినా ఇక్కడ జర్నీ అన్నకు చెప్పుకో, తెలిస్తే ఫీల్ అవుతాడు. లేనిపోని గొడవలు. రేలి ఎన్ని తీసి వదినా వెళ్ళు. ఏంట్రది? బిర్యానీ పార్సల్.
వదినా 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 ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి లిఫ్ట్ చేయమని చెప్పా. అరే అట్లీస్ట్ ఏమైందేంటో చెప్పాలి కదా. నేను చెప్తా. ఓకే, నోట్ డౌన్ ద కంపోజిషన్ ఆఫ్ జింక్ సల్ఫేట్. హలో బాను, ప్లీజే ఎందుకు అట్లా చేస్తున్నావే? ఒక్కసారి మాట్లాడు, నా కోసం మాట్లాడు. అమ్మవు కదా, మీ బావ తమ్ముడే, అట్లా చేస్తే మంచిగా ఉంటుందా చెప్పు? సరే సరే కాపు, మాట్లాడతాలే. ఇప్పుడే మాట్లాడు, ఇప్పుడే ఫోన్ చేయి. బాను బాను నీకేమైనా పిచ్చా, మెంటల్ ఎక్కిందా? ఏంటా పొగరు? అరే అట్లీస్ట్ పిక్ అప్ మై గాడ్డామ్ ఫోన్. హలో బాను బాను. ఏ అరువుకు చెప్పు. అరుస్తున్నానా? నేను అరుస్తున్నానా? అసలు నువ్వేం చేసావు అర్థమవుతుందా? ఎందుకు కైకో వై? నువ్వు నాకు నచ్చలే వరుణ్, దట్స్ వై. ఓకేనా? వరుణ్ 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 వరుణ్. ఎన్ని రోజులైంది బాను నువ్వు అలా పిలిచి? నువ్వు నాకు నచ్చలే కైకో. అంతే. ఐ డోంట్ బిలీవ్ దిస్. నేను ఒప్పుకోను. నీకు నేనంటే ఇష్టం. ఐ కుడ్ సెన్స్ ఇట్. వి హ్యాడ్ మోమెంట్స్ బాను ఆ రోజు రూమ్ లో. ఇప్పుడు ఏమైంది సడన్ గా? సీ యు, క్లాస్ ఉంది. క్లాసా? తొక్కలో క్లాస్. నా లైఫ్ ఇక్కడ. ఇట్స్ మై ఫికింగ్ లైఫ్. ఏమనుకుంటున్నావు నా గురించి? అమెరికాలో టాప్ స్కూల్ డాక్టర్ని, మిలియన్స్ సంపాదిస్తాను. నువ్వేంటి చిన్న ఊర్లో చెత్త చెత్త ట్రాక్టర్ నడుపుకునే దానివి. యావరేజ్ కాదు, బిలో యావరేజ్ అమ్మాయివి. నిద్రమతలో ఉన్నావా? నువ్వేం చేస్తావు నీకు అర్థమవుతుందా? చెప్పు ఫోటో పంపిస్తాను, నేను చేయమంటావు దాంతో? నాలో ఏమైనా దొరుకుతాడా? నాలో 1% కూడా నీకు దొరుకుతాడా? బాను బాను ఉన్నావా? హలో బాను. హలో. నాది చెత్త క్లాస్, చెత్త ట్రాక్టర్. నేను యావరేజ్, సారీ బిలో యావరేజ్. అంతేనా? అంతే కదన్నా? నీలో 1%. నీకంటే బెటర్ రోడ్ని మ్యాగీ చేసినంత ఈజీగా సెట్ చేసుకుంటా. చూస్తుండు. బాను. ఓకే బాయ్. హలో బాను బాను. వదినా అసలు బాను నీ చెల్లేనా? ఏమైంది? ఎంత వైలెంట్ వదినా, నన్ను కూడా వైలెంట్ చేసింది. వరుణ్ ఏం ఫీల్ కాకు ప్లీజ్. అదంతే, నీకు కూడా తెలుసు కదా. నువ్వు డల్లుగా ఉండకు, ఏం మంచిగా అనిపిస్తలేదు ఇంట్లో. దానికి కొంచెం తిక్క, దుంకుడు ఎక్కువ. మెల్లగా అదే అర్థం చేసుకుంటుందిలే. నేను చెప్తా కదా. తిక్కుంటే లెక్క ఉండాలి. ఈ పిల్లకి నో లెక్క, ఓన్లీ తిక్క. టార్చర్ వదినా. ఏంటి ఇంకో చెప్పా? ఎవడీడు? ఏడుస్తూ కూర్చో. దాదాపు అయిపోరా. ఓ బాటిల్కి ఒక సప్లై చేయనా? సూజీకి కాల్ చేయి. చూడరా బాగా ఎంత క్లోజ్గా ఫోటో దిగిందో. చెయ్యి. యు షూర్? ప్రేమించడానికి కాదురా, కనీసం ఫోటో దిగి పంపించడానికి. ఓకే. Jesus, how you doing? Do you want to catch up tonight? Had a really good time. Yeah, me too. Thanks for everything, Varun. Yeah. అదేదో జరిగిపోయి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ముద్దు పెట్టలేకపోయావా? అది సూజీకి. నీది ప్యూర్ లవ్రా, ఆ దెయ్యానికి అర్థం కావట్లేదు. ఫుల్ ఫిదారా, వెళ్ళట్లేదు మైండ్లో నుంచి.
జీవితాంతం ఎవరితో అయినా ఉండాలనుకుంటాం కదా, అది ఈమె. షీస్ ద వన్. ప్రతిరోజు కొత్తగా ఉంటుంది. ఎప్పుడేం చేస్తుందో ఎలా అర్థం చేసుకోవాలో తెలీదు. థ్రిల్లర్ సినిమా లాగా. థ్రిల్లర్ సినిమా కాదు, హారర్ సినిమా. ఎప్పుడు ఆడుతూ పోతుందో అర్థం కాదు. హలో హలో హలో, ఎవరు? నేను ఆలీ ఫ్రమ్ అమెరికా. మీ అక్క నాకు కూడా వదినే. అలాంటి అక్కకు నువ్వు చెల్లెలువా? ఎంత ఏడిపించి తింటున్నావు. ఆడికి ఎవరు లేరనుకుంటున్నావా? చిటికేస్తే వాడు వెనకాల అమ్మాయిలు బోల్డ్ మంది ముద్దు పెట్టడానికి క్యూ కడతారు తెలుసా? అవునా? అయితే గిన్నెస్ బుక్ వాళ్ళని పిలుచుకోరా బాయ్. నాకెందుకు ఫోన్ చేస్తున్నావు? వాట్? గిన్నీస్ బుక్కా? నిజంగానే హారర్ సినిమారా? చెప్తాను. ఒక సెల్ఫీ తీసుకున్నారా? ఈ సాటర్డేని అకేషన్గా చేసుకున్నారా? చిన్న సెలబ్రేషన్. ఓకే, కళ్ళు మూసుకో. కళ్ళెందుకు? చెప్పించేయరా. అమ్మ వచ్చేసింది. ఏ బాను, మా బాను అండి. హాయ్. మన నర్సింగ్రావు అన్న భార్య బిడ్డనే నీకోసమే వచ్చిండ్రు. నా పిల్లగాంతో ఏదో సెల్ఫీ దిగినావంట కదా? ఒక్క సెల్ఫీ తీసుకుంటే పెండ్లి చేసుకోవాలనా? ఇదేం లొల్లే. సంపే మెంటల్. ఎప్పటికీ నాన్న పక్కన ఉంటానంటావు కదా? ఇంటి పక్కన సంబంధం. ఇంకేం కావాలే? అబ్బాయి మంచిగుంటాడే. నాకు ఇష్టం లేదు అంతే. వరుణ్, ఏంటి మధ్యలో సరిగా నిద్రపోతలేవు? అస్సలు నిద్ర పట్టట్లేదు వదినా. నువ్వు పడుకో వదినా. గుడ్ నైట్. సారీ, గుడ్ నైట్. అత్తమ్మా! హలో బాబు, బానమ్మ పెళ్లి కుదిరింది. అవునా? ఓయ్, బాను పెళ్లి ఫిక్స్ అయిందంట. చాలా సంతోషం అయ్యా. అబ్బాయి ఏం చేస్తుంటాడు? పిల్లగాడు లండన్లో చదివిండు బాబు. ఇది చాలా మంచి సంబంధం బాబు. ఆ నాన్న, తల్లి చెల్లి పెళ్లి కుదిరిందే. దానికి ఫోన్ ఈ నాన్న. ఇంగో అక్క ఫోన్. ఏందే, నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావు నీకేమైనా తెలుస్తుందా? అరే అంత తొందర ఏందే నీకు? అసలు నిజంగా నచ్చిండా? అంత మూర్ఖంగా ఉండకు బాను. మా అమ్మవు కదా, నా బంగారం కదా, ఒక్కసారి నా మాటేను. అక్క, నీ పెళ్లిలో బావులో ఏం చూసినావు అని అడిగినా, గుర్తుందా? ఇప్పుడు అవన్నీ ఎందుకు బాను? నేను చెప్తా. నమ్మకం అన్నావు. నీ మరిది మీద నాకు అది లేదు. హలో బాను, బాను. Mr. Raju? Yeah? Mrs. Raju? Congratulations! You're going to be parents. Wow! Thank you so much. Yeah. I'm so happy. Now you'll want to make sure you take very రే good వరుణ్, care of her. నేను కార్ తీసుకొస్తాను, మీరిద్దరు కిందకు వచ్చేయండి. వచ్చి Yeah, be sure to watch her food and you'll want to be very careful and to make sure she has a very good diet. Hey, doctor. హలో. వదినా, ఏమైంది వదినా అలా ఉన్నావు? నువ్వు బాను మర్చిపో వరుణ్. అదేమంత స్పెషల్ కాదు, నీకంటే అయితే కాదు వరుణ్. ఏదో కొన్ని రోజులు మాట్లాడనీకి మంచిగానే ఉంటుంది,
కానీ అది మస్తు మొండిది, తిక్కది, నీకు కూడా తెలుసు కదా. అయినా దానికి పెద్ద అందం కూడా ఏం లేదు. అయినా దానికి కాలేజ్లో కూడా చాలా మంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా. ఏం చేయమంటావు వరుణ్? చూడలేకపోతున్నా నేను ఇట్లా. నన్ను ఏం చేయమంటావు చెప్పు. దానికి 1000 చెప్పినా అది వింటలేదు, దానిదే మాట్లాడుతుంది. నువ్వేమో ఇట్లా ఇప్పుడు వేరే పెళ్ళికి కూడా ఒప్పేసుకుంది. పెళ్ళి నాన్న చెప్పిండు. నువ్వేమో ఇక్కడ పరిశాన్ అవుతున్నావు, మైండ్ ఖరాబ్ చేసుకుంటున్నావు. తింటలేవు, సక్క నిద్ర లేదు. నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఏ పోనీ వదినా, తను ఒకటి వదినా. ఈ క్షణం నుంచి నా మైండ్లో నుంచి, నా హార్ట్లో నుంచి నా కోసం నువ్వు కంటతడి పెట్టుకున్నావు. మీ చెల్లిని తక్కువ చేసి మాట్లాడావు. నేను మర్చిపోలేను వదినా. ఈజీగా మర్చిపోతావు వదినా, ఈజీగా. మాకు నువ్వున్నావు, బేబీ వస్తుంది, అది చాలు. ఐల్ బీ హ్యాపీ. నువ్వు నా గురించి అసలు వరీ కాకు వదినా. నువ్వు రెస్ట్ తీసుకో, ఇవన్నీ ఆలోచించొద్దు, ఓకే? మాటలు రావట్లేదు రేణమ్మా, చాలా సంతోషమే. మనకు అన్ని శుభాలే. నీకేమో ఇట్లా, దీనికేమో పెళ్లి. Hi Banu, looking beautiful. Hi. మనిద్దరం సెల్ఫీ దిగుదామా? Okay, we'll take from left. Nice. Thank you. ఏమైంది? ఏడికి పోతున్నావు? ఏందే గట్లొచ్చేసినావు? ఏం కెమిస్ట్రీ లేదు మాకు. కెమిస్ట్రీయా? కెమిస్ట్రీ అంటే నడుము మీద చేసిండు, నచ్చలే. కొంచెమైనా ఫీల్ ఉండాలి కదనే, ఫిదా అవ్వాలి కదా. పెళ్ళైనాక ఫీల్ అవుతావులే. కాకపోతే చెయ్యి పడగానే ఫిదా అంటూ పాటలు డాన్సులు అయితే ఇంకా ఒక కథలు పడకు. కథలు కాదే, రివర్స్ కొడుతుంది నీ ముఖం. అందరిట్లనే పెళ్లి చేసుకునేటోళ్ళే, కాపురాలు చేసేటోళ్ళే. నేను అంటున్నాను కదా, గట్లనే ఉంటుంది. సచ్చినోడా, పోయి అమెరికాలో కూర్చున్నావు, ఇష్టం వచ్చినట్టు గులుకుతున్నావు, నేను ఇక్కడ సస్తున్నా. బానమ్మా, ఏంది నాన్న? అక్కకి 3 నెలలు బెడ్ రెస్ట్ కావాలంట, అస్సలు కదలకూడదంట. రాజు పరేషాన్ అవుతుండే, అత్తని పంపమని అడిగిండు. బేటా, నాకైతే నువ్వు వెళ్ళడే మంచిదనిపిస్తున్నదిరా, పోతావా? నేనా? అమెరికానా? నాకు అమెరికాతో కాదు నాన్న, వదిలేసే, అత్తని పోని. ఏ దానివల్ల ఏమవుతుంది? ఫ్లైట్ ఎక్కుడు దిగుడు ఆగమాగమవుతుంది. నువ్వు పోతే మంచిగుంటుందిరా.
నీకు అర్థం కాదు నాన్న, నేను పోను. నాకన్నీ అయితేనంటావు, దానికి తల్లివిగా లేవా? అమౌంట్ ఎట్లా చేసిపోతుండే కదా, అదాడు ఒంటరిగున్నదిరా బిడ్డ. భానుమతి ఒక్కటే పీస్. చెమట పట్టే అమ్మాయి నువ్వేడ చూసుంటావులే. ఏసీలు, తల మీద హెడ్ ఫోన్లు, చేతుల సెల్ ఫోన్లు, ఇలానేగా చూసుంటావు. హే, ఎలా ఉన్నావు? మంచిగానే ఉన్నా. నువ్వు? బాగానే ఉన్నా, యాక్చువల్లీ హ్యాపీ. నువ్వేంటి కొంచెం వింతగా ఉన్నావు? జీన్స్ మీదకి జడా బొట్టు సూట్ అవ్వలేదు. బాలే. అరెస్ట్ అయితే చేయరు కదా. Hey, Suz. Hey. That's Banu. Hi, I'm Susie. Hi, Banu. Nice to meet you. Hey, could you open the trunk? Yeah, absolutely. Banu. That's Susie. నా గర్ల్ ఫ్రెండ్. నా గర్ల్ ఫ్రెండ్. ఓ బావా. హాయ్ బాను. ఎట్లా ఉన్నారు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. అక్క అక్క అక్కడ ఉంది. రేలి నువ్వేంటి ఇక్కడ? రాజు బిర్యానీ తెమ్మన్నాడరా. అయినా ఈ పిల్లని చూద్దాం చిన్న ఎక్సైట్మెంట్. సూజన్ చూసి షాక్ అయిందా? పల్లెటూరు అమ్మాయి అయినా బాగానే ఉంది. యావరేజ్ లేరా. ఇదిగో నువ్వు ఫుల్ యాటిట్యూడ్, నీకు నేనున్నాను. సరే పద. ఎట్లున్నవే? మంచిగా ఉన్నా. పాప ఎట్లుంది? బ్యాగ్స్ పైన రూమ్ లో పెట్టాను. ఓకే. అరే నీకు ఒకటి తెచ్చినా ఉండు. అరే ఉండు, ఫస్ట్ స్నానం చేసుకొని తిను ఏమన్నా. బుజ్జి ఇగో. అక్క మీ ఇద్దరికి. ఏంటే ఇది? నీకు. ఇట్స్ ఓకే, నాకెందుకు, నాకొద్దు. థ్యాంక్స్, ఇట్స్ ఓకే. ట్రై ఇట్ లైక్ దిస్. మీకు రెస్టారెంట్ ఉండదంట కదా, కౌంటర్ దగ్గర పెట్టుకోండి. మీరు స్ట్రెస్ అయినప్పుడు చూసుకుంటే మనసు మంచిగా అవుతుంది, కామ్ అవుతారు. నా స్ట్రెస్, ఈ ప్రపంచంలో నా స్ట్రెస్ కోసం ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి నువ్వే బాను. గ్రేట్, థ్యాంక్ యూ. ఈ అమెరికాలో నీకు నేనున్నాను. లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్ అంతే. నేనున్నాను. వదనా, వాట్ ఏ సిస్టర్ వదనా. అక్క చూడక. హే, ఈ టాబ్లెట్లు బ్రేక్ఫాస్ట్ ముందు, తర్వాత ఇది లంచ్ తర్వాత, అండ్ ఈ డిన్నర్ తర్వాత ఒకసారి. వదినా, ఫుడ్ రెడీగా ఉంది నీకు. నువ్వు తినవా? నాకు వద్దు వదినా, నేను తర్వాత తింటాను, చదువుకోవాలి. మీరు తినండి. మంచిగా చేరుకున్నావురా? ఎంతైందిరా టైం అక్కడ? 11 అయింది. మందులేసుకున్నావా? నువ్వు లేకుండా ఎవరిస్తారే? నాన్న. వేసుకున్నా బిడ్డ, వేసుకున్నా. బానమ్మా, బెంగైతున్నదిరా. మీ ఇద్దరూ లేరు కదా. నువ్వే కదా పంపినావు. నాకు కూడా అట్లే ఉంది. ఇక ఆలస్యం అవుతున్నది కదా బిడ్డ, పండుకో. సరే, ఓకే నాన్న. But, hey. కిచెన్ చూపిస్తాను.
పాలు జ్యూసెస్ దీంట్లో ఉంటాయి, కాఫీ కప్పులు పౌడర్లు దీంట్లో. ఇది గ్రైండర్, ఇది కాఫీ మిషన్. అది జెట్లాగ్ బాను, ఏం కాదు. నాకు తెలుసు. ఇది డిష్ వాషర్ అండ్ అది టోస్టర్. నా గిఫ్ట్. అదే ఏదో తెచ్చావు కదా. వద్దంటేవి కదా. వాయ్ ప్లీజ్ సిగ్గులేని బగర్, నీకు అవసరమా? గాడ్. Kids, just keep it low. ఇది బాన్స్వాడ కాదు, అమెరికా. బాన్స్వాడ అయితే గుడ్లో ఇంత చేసుకుని చూడలే. అప్పుడు నువ్వు మంచి బాను, ఇప్పుడు చెత్త బాను. Are you okay? Oh my God. Is everything okay? Suji, are you okay? Varun, నీకే ఉంటే. వరా. Suji, all right? Yeah, I'm fine, Varun. Thanks. ఓకే కదా? ఏం అవదులే బాను. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. రే ఏమైందిరా? ఎందుకు తీసుకొచ్చారు బానుని? ఎందుకు చంపేంట్రా ఇద్దరుగా సభ్యులని? తనకేం అయి ఉంటే నన్ను జైల్లో పెట్టేవారు. ఐడ్ బి బిహైండ్ బార్స్. ఏదో సరదా పడితే పార్టీ సరదా ఏంట్రా సరదా? ఆయన డ్రెస్ ఎవరు కొన్నారు? నువ్వేనా? మొన్న మాల్కి వెళ్ళినప్పుడు బాగుంది అంది, అందుకని. నోరు మీరా, అసలు నువ్వు ఫ్రెండ్ ఏంట్రా? నాకు మండుద్దని తెలుసుకుని ఎందుకు తీసుకొచ్చావు అర్థం కదా? వరుణ్, నీ కోపం ఉంటే నన్ను తిట్టు. నా మీదనే కదా నీ కోపం అంతా. తనేం చేసిండు? నువ్వెందుకు చెప్తున్నావు? ఫస్ట్ వాడు నా ఫ్రెండ్, నా ఇష్టం. నువ్వు మూసుకుని కూర్చో. నేనెందుకు మూయాలే? నీ ఏడుపంతా నా మీదనే. వచ్చిన సందు చూస్తున్నా. నేను రెండు నీకు ఇష్టం లేదు. అవును, లేదు. నువ్వు అమెరికాకి రావడం ఇష్టం లేదు, నువ్వు మా ఇంటికి రావడం ఇష్టం లేదు, నువ్వు ఇక్కడ రావడం అస్సలు ఇష్టం లేదు. నిన్ను చూసే సూజిని పడేశాను. అరే నేనేం చేసినా? నువ్వు పడేసి నన్ను అంటావేంది? అంతా నీ వల్లే. ఆయన ఈ డ్రెస్ ఏంటి? ఎప్పుడైనా వేసుకున్నావా? ఎలా ఉన్నావు తెలుసా? నేను వేసుకుంటా, బరాబర్ వేసుకుంటా, ఏమైనా వేసుకుంటా. నీకేమైనా ప్రాబ్లం ఉంటే కళ్ళు మూసుకో. ఎట్లనో చక్కగా చూసి మాట్లాడు కదా, పురుగు లెక్క చూస్తావు. ఏమైనా ఉంటే స్ట్రైట్ గా చెప్పాలి. దమ్ముండాలి మనిషికి. నాకు దమ్ముంది, అందుకే నా ఫీలింగ్ స్ట్రైట్ గా చెప్తాను. అది నా క్యారెక్టర్. నీలో 10 రకాల ఫీలింగ్స్ పెట్టుకోను నేను. చాలా చూసినా నీ క్యారెక్టర్. కంపార్ట్మెంట్లా, ఫోటోస్లా మస్తు చూసినా. వాట్ కంపార్ట్ శైలు? నేను ఒక అమ్మాయితో కలిసి కూర్చుంటే స్టోరీలో లేడమేనా? ఏవో ఊహించుకుని నన్ను యద్వం చేసి బంగారం లాంటి ప్రేమని ఉఫ్ఫను ఊది పడేసావు. జస్ట్ లైక్ దాట్ మాట్లాడుతావు శైలుతో. నాకేం ఫరక్ పడదు. నీకు ఫరక్ పడుతుంది, అందుకే వచ్చావు. వద్దు అన్న సిగ్గు లేకుండా వచ్చావు. నేను మా అక్క దగ్గరికి వచ్చిన నీకోసమేం కాదు. మరి డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? ఎవడి కోసం వేసుకున్నావు? కైకో వేసుకుని నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నీకోసమేం కాదు. నువ్వు అంత ఏడ్చి చేస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతా. వెళ్ళిపో ప్లీజ్, నీ దండం పెడతా, నీ కాలు ముక్తా. పో పో, వెళ్ళి మీ ఊరికెళ్ళు. అక్క నేను వెళ్ళిపోతానే. ఎక్కడికి? నాన్న దగ్గరికి. నాకు బెంగా ఉందే. నీకు మంచిగానే ఉంది కదా. ఎక్కడికే నువ్వు పోయేది? పిచ్చి పిచ్చిగుందా? డెలివరీ దాకుండవా? పాపని చూడవా? నేను వెళ్ళిపోతానే. ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? టికెట్ బుక్ చేయండి ప్లీజ్. నాకు ఇది బెంగగా ఉంది. ఏడవకు బాను. బాను నువ్వు కూర్చో. బుక్ చేద్దాం. మీ నాన్న మీద బెంగ పెట్టుకుందేమో. ఏంటిదే పోయేది?
అమెరికాకు వచ్చంటే నా ఇంటికి రాకుండా పోతావంట. మంచిగా ఉండదు చెప్తున్నా నేను. ఇగో నువ్వు ఇంటికి రాలేదనుకో నీతో మాట్లాడే మానేస్తా. బావగారికి నేను మాట్లాడతా. బావా సుమతి రమ్మంటుంది, ఒక వారం పోయిరానా? ఇండియాకి పోయేలోపు కలవాలి, లేకుంటే చంపేస్తుంది. ఫోన్లో ఉంది. ఓకే షూర్. ఏ ఓకే అంట, నేను వస్తా. రే వరుణ్, సుమతి దగ్గర అంట, డ్రాప్ చేసేసి. రే నాకు డ్యూటీ ఉందిరా. బట్ ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ టౌన్. రేపు మార్నింగ్ ఓకేనా? ఓకే. జస్ట్ డ్రాప్ హర్. ఓకే. దిగు. ఈ టికెట్ తీసుకుని బస్ ఎక్కితే సుమతి ఇంటికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళలేదా? బస్ వెళ్ళిపోయింది, పద. అవసరం లేదు, నేను బస్లోనే పోతా. వెళ్ళిపోయిందని చెప్పాగా, దాట్స్ లాస్ట్ బస్. వను అల్లరి చెక్కు, నోరు మూసుకుని కార్లో కూర్చో. నేను రాను, నీతో నేను రాను. వను దా. వరుణ్ వదిలే. Wait, this seems to be a problem. Over. భాను, ఇంకొంతసేపు ఇక్కడ ఉంటే హెరాస్మెంట్ కేసు కింద నన్ను జైల్లో పెడతారు. ప్లీజ్ డోంట్ మేక్ అ బిగ్ సీన్. బాను, బాను ఏమైంది బాను? బాను వై యు క్రైయింగ్? అసలు నేను జైల్లో పెట్టాలి. బాను ప్లీజ్. అవును, నువ్వు నన్ను హరాస్ చేస్తున్నావు. ఇంత దూరం దేశం కానీ దేశం వస్తే అసలు మనుషులు ఎక్కువ చూస్తలేవు. నేనేం చేసినా వరుణ్? ఎందుకంత కోపం నా మీద? నువ్వు చెప్పినా నీ రివెంజా? నో నో నో, రివెంజ్ కాదు, అది నీ రైట్ బాను. నాకు ప్రాబ్లం ఉంది, అందుకే నీకు దూరంగా ఉండాలని ట్రై చేస్తున్నాను. ఏదైనా పనిలో పడిపోవడమో, ఇంకెవరితోనైనా ప్రేమలో పడిపోవడమో. బట్ నథింగ్ సీమ్స్ టు వర్క్అవుట్, మెంటలీ ఫిజికలీ కూడా. నా ప్రయత్నంలో నేనుంటే ఎదుగో మళ్ళీ నువ్వు ఇలా వచ్చావు. నా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పు. దారుణం. బాను, నేను నీ కల్లో కళ్ళు పెట్టి ఎందుకు చూడో తెలుసా? నీ మీద ఇష్టం పెరిగిపోతుందని. ఆ బాన్స్వాడ, ఆ పొలాలు, ఆ ట్రాక్టర్, నువ్వు నా కళ్ళ ముందే ఇంకా తిరుగుతున్నాయి బాను. చాలా ఇష్టం బాను నాకు నువ్వు అంటే, చాలా అంటే చాలా. అయినా బాను, మన ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా, ఉండకూడదా? నువ్వు మూవ్ ఆన్ అయిపోయావు, హ్యాపీగా ఉన్నావు. నా బాధలు నేను పడతానులే బాను. ఐ విల్ బీ ఫైన్, ఐ విల్ గెట్ ఓవర్ ఇట్. లెట్స్ బీ ఫ్రెండ్స్ నో. బాను ఓకే. ఎన్ని రోజులైంది? ఎట్లా పోతానే రా. థాంక్స్ ఫర్ కమింగ్. Nice meeting you. మా బావగారి తమ్ముడు వరుణ్. Hi, how was your trip? Hello, Varun. మీ would be photo. Hey. బావా హాయ్. శైలు. ఏంటి సడన్గా? నేను చూద్దామని. కాలేజ్ చేయలేదు. జస్ట్ కిడింగ్. వంశీ ఎక్కడ? వంశీ కమ్. Hey Vamsi. Hey Varun, how are you man? Long time man. Yeah, Vamsi, long time. Banu, Vamsi. Oh Banu, మీ అక్క పెళ్లి మూలానే మా ఇద్దరి పెళ్లి జరిగింది. We are very thankful to you. అక్క పెళ్లి వాళ్ళ ఏంటి? కంపార్ట్మెంట్ వాళ్ళ కదా.
అదే ఆ రోజు కంపార్ట్మెంట్లో మనం డిస్కషన్ పెట్టి వీసా పేపర్స్ పంపించి ప్లాన్ చేయకపోతే మీ పెళ్ళి అయ్యేది కాదు కదా. అంతే కదా వంశీ. హే బాను, ఇప్పుడు చీర కట్టుకున్నావు ఏంటి? బయటికి అనట్లే కదా. ఇదొకటే మిగిలింది, అన్నీ ఉత్తుకోవాలి. బాను, నువ్వు పైన రూమ్లో పడుకో, నేను ఇక్కడ పడుకుంటా. నిద్ర రావట్లే. ఏమన్నా చెప్పు. బాను, ఒకటి అడుగుతాను, ఏమనుకోవద్దు. సారీ, థ్యాంక్ యూ, లవ్ యూ చెప్పడం నీ డిక్షనరీలో లేవు కదా. ఉంటాయి, అవతల మనిషిని బట్టి ఉంటాయి. పెద్ద డాక్టర్వి కదా. డాక్టర్ పెద్ద డాక్టర్ ఏం లేదు, డాక్టర్ని. మా అమ్మ కోరిక, అందుకే మెడిసిన్ తీసుకుని సీరియస్గా చదువుతున్నాను. ఇండియాలో హాస్పిటల్ పెడతావా? అమెరికాలో టాప్ యూనివర్సిటీలో అప్లై చేశాను, సీట్ కోసం వెయిటింగ్. న్యూరో సర్జన్ అవ్వాలని నా డ్రీమ్. ఈ డాక్టరా? హే బాను, ఇక్కడ నుంచి నన్ను కోరుకుంటే జరుగుతాయంట. అంటే లవర్స్ కనుకో, బట్ స్టిల్ ట్రై చేయొచ్చు. బాను ఎప్పుడు నాతో ఇలా ఉండిపోతే, నా ప్రపంచంలో నా పక్కనే ఎప్పుడు ఇలా. దట్స్ ఆల్ ఐ విష్ ఫర్. ఇతను నా ప్రపంచంలోకి వచ్చేస్తే, ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే ఇది ఇక్కడే ఉండిపోతానేమో. దేవుడా, త్వరగా నన్ను మా ఊరు పంపించే. ఏం కోరుకున్నావు నువ్వు? Come in. Thanks. Congratulations! Thanks, sir. Congrats, sir. Buji, Really proud of you. thanks, guys. ఇంకెల్లుడేనా? ఇంకో 3 నెలలే కదనే, ఉండొచ్చు కదా. ఇప్పుడు పోకపోతే అస్సలు పోలేను. ఇష్టపడ్డావు కదా వరుణ్ణి, ఈడుండిపోలేవా? ఇష్టపడ్డా కాబట్టి చెప్తున్నా, అతనితో ఇటు సగం సగం ఉండలేను. వరుణ్ అడుగు, వస్తాడేమో. నన్ను అడగలేదా రాజుని అడుగుమని? పోనీ నేను అడగాలనా? వరుణ్ అడికొస్తే సగం సగమేనే, కంప్లీట్ కాదు. ఈడు పెద్ద డాక్టర్ అవ్వాల్సినోడు చూడు. ప్రేమల కండిషన్లో పెడతామా అక్క? Buji, what happened? I'm sad. ఎందుకు నాన్న, ఏమైంది? I don't want Banu Akka to leave. You can make her stay. No. You could. లేదు. Yes, you could. I could maybe if I leave. నేను వెళ్ళిపోతే తను ఉంటుందేమో. ఓకేనా? No! I don't want you to leave.
వరుణ్ థ్యాంక్ యూ బాను. చాలా ఏంటో ఉంది బాను, లైఫ్ వెళ్ళిపోతున్నట్టు. నువ్వు మంచోన్వి వరుణ్, స్పెషల్ అబ్బాయివి. నేను చూసినాలే, మంచిగా చూసుకో. మానేస్తాలే. హే బాను, నువ్వు గట్టిగా అనుకుంటే అయిపోద్దన్నావు కదా, అనుకోనా? ఉండిపో బాను. అదే అనుకున్నా. పద బాను, టైం అవుతుంది. బాను, నీ పాస్పోర్ట్, బోర్డింగ్ పాస్. Last call for all passengers for flight 413 to Hyderabad. అనౌన్స్మెంట్. Calling all passengers, flight 413 to Hyderabad. బాయ్. థ్యాంక్స్ బాను ఫర్ ఎవ్రీథింగ్. వరుణ్ ఏంది బాబు ఇంత సడన్ గా? ఏం లేదు మోయా. అంత మంచిదే కదా? యా, అంత ఓకే. ఆ బ్యాగ్ అయితే ఇట్లీ. పర్లేదు మోయా. మోయా, బానుతో ఒకసారి మాట్లాడాలి. భానుతోనా? అట్లనే బాబు. ఎందుకు వచ్చినావు? నన్ను ఎయిర్పోర్ట్లో హగ్ ఎందుకు చేసుకున్నావు? వెళ్ళిపోయేదాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేందుకు హగ్ చేసుకున్నావు. ఇదేంటి? వాడంటే ఇష్టం లేదు, నేనంటే ఇష్టం. ఆయన కూడా వాడిని పెళ్లి చేసుకుంటున్నావు. ఎందుకు? కైకో. ఓ కరెక్టే, నువ్వు భానుమతివి, వన్ పీస్. నీకు 100 సార్లు చెప్పాను నువ్వంటే ఇష్టమని, నిన్ను ప్రేమిస్తున్నానని, నీకోసం ఎంతకాలమని వెయిట్ చేస్తానని. కానీ ఆ పెళ్లి కొడుకు వెయిట్ చేయడు, గుర్తుంచుకో. పెళ్ళైపోద్ది. అప్పుడు గట్టిగా అనుకున్నా నువ్వు నేను ఏం చేయలేవు. ఆలోచించుకుని చెప్పు. బాను, నేనంటే ఇష్టం లేదంటే తట్టుకుంటాను. ఇంకెవరినో పెళ్లి చేసుకుంటా అంటే కూడా తట్టుకుంటానేమో. ఎందుకంటే అది నీ చాయిస్. నువ్వు హ్యాపీగా ఉంటావు అని నమ్మకం. నువ్వు హ్యాపీగా లేవంటే తట్టుకోలేను బాను. నేను ఒప్పుకోను, బతకలేను. నాకు అబద్ధం చెప్తే ఓకే బాను, నిన్ను నువ్వు మోసం చేసుకోకు. తల్లి పండుకోలే? నానా
బిడ్డ ఒక్క మాట అడగలనా? ఏమైంది నాన్న? నాన్నకు నచ్చిందని ఎట్లనూ పెళ్లి చేసుకోవాల్సిందే కదా, పెళ్లికి లేట్ అవుతున్నదని, పక్కింట్లోనే ఉంటాడని ఇసువంటివన్నీ మనసులో పెట్టుకుని పెళ్లికి ఒప్పుకున్నావా బేటా? మనస్సులో ఒకరిని పెట్టుకుని నా కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుంటానంటే నేను తట్టుకోలేదు తల్లి. నేనే కాదమ్మా, ఏ తండ్రి కూడా తట్టుకోలేడు. అప్పుడు నువ్వు ఈడుంటేనట్టు మటుకు నాకేమైనా సంతోషం ఉంటుందా చెప్పు నాన్న? ఇంత తెలిసినాక నువ్వు వరుణ్ణి పెళ్లి చేసుకోకుంటే నాకెట్లుంటుందమ్మా? నా తల్లివి కదా, నా మాటినమ్మా. వరుణ్ణి చేసుకోబిట్ట, మిగిలినవన్నీ నేను చూసుకుంటా. చేసుకుంటావు కదా నా బంగారు తల్లి, నాన్న మాట ఏంటిది? ఏందే డల్లుగున్నావు? ఏమేమో అనుకున్నా, కానీ అయింది మాత్రం వేరే. అంతేలే, మన ప్రపంచంలో అద్భుతాలు ఏడవుతాయి. నువ్వే కరెక్ట్. పా, ఒకచోటు పుడతాం, పెరుగుతాం, పెండ్లి చేసుకుంటాం, ఇక ఆడికి వెళ్ళిపోతాం. అంతే కదా, నువ్వైనా నేనైనా. ఏందే ఇది? అవసరం లేదే, ఏం అవసరం లేదు. నీ రాకుమారుడు రెక్కల గుర్రం మీదనైతే వచ్చిండే, కానీ నేను తీసుకోవతలేడు. నీకోసం నీ ప్రపంచంలోకి వచ్చిండు, నీతోనే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు. నిజంగా? నిజంగా? మస్తు గట్టిగా అనుకున్నవే, అయిపోయింది. ఎవ్వరికి సిక్కనోడు భలే సక్కనోడు. అక్క, నేను అమెరికా పోతలే, ఇంకీడనే. గట్లనా? వచ్చిందే క్రీమ్ బిస్కెట్ వేసిందే, కమ్మున కూసోనియాడే, కుదురుగా నిల్సోనియాడే, సన్న సన్నగా నవ్విండే, కుడికే గాయం చేసిందే. బాను బాను ఏమైంది బాను? బాను ఎందుకు ఏడుస్తున్నావు? ఎత్తుకో. హే బాను. మామ్మో, ఏందిరా ఇది? నా కోసం వచ్చినావా? ఈడనే ఉంటావా? నా బంగారం. అర్థం కాలే, కష్టపెట్టినా కదా, ఐమ్ సారీ. ఇంత దానికి ఇన్ని ఆలోచనలు పెట్టుకున్నావా? ఒక్కసారి చెప్పుండి సరిపోయేది. ప్రపంచం ప్రపంచం అన్నావు. నువ్వెక్కడుంటే అదే నా ప్రపంచం. నువ్వు నా వన్ పీస్. నేనేంట్రా వన్ పీస్? నువ్వే నా వన్ పీస్. నువ్వు నా వన్ పీస్, నా మొగుడు.